హలో అందరికీ, ఫస్ట్ టైం మా ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ కామెంట్ చేయండి. అది ఒక పెద్ద అడవి. ఆ అడవిలో అన్ని రకాల జంతువులు, పక్షులు కలిసిమెలిసి ఉండేవి. ఓ నక్క చెట్టు కింద ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటుంది. అప్పుడు దానికి ఒక కల వస్తుంది. నక్కకి వచ్చిన కలలో నక్క ద్రాక్ష పళ్ళ తోటలో ఉందంట. ద్రాక్ష పళ్ళు ప్రశాంతంగా తిని అలా కాలక్షేపంగా కూర్చుందంట. ఆ కలను చూసిన నక్క ఎలాగైనా దాన్ని నిజం చేసుకోవాలని ద్రాక్ష పళ్ళ తోటకి వెళ్ళాలని తోడు కోసం వెతుకుతూ ఉంటుంది. ఇప్పుడు నక్కకి ఒక ఏనుగు కనిపిస్తుంది. ఏనుగు మిత్రమా, ఇక్కడికి చాలా దగ్గరలో ఒక ద్రాక్ష తోట ఉంది. కానీ ఆ తోటకి తోటమాలే లేడు. ఎప్పుడు పండ్లని జంతువులన్నీ ప్రశాంతంగా తింటున్నాయి. నువ్వు వస్తావా అని అడుగుతుంది. ఏనుగు, నిన్ను నమ్మి నీతో వస్తే తిట్లు దెబ్బలు తప్పవు నాకు అని వెళ్ళిపోయింది. నక్క మళ్ళీ నడవడం మొదలుపెట్టింది. ఇంకా ఎవరన్నా దొరకపోతారా అని. నక్కకి ఒక జింక కనిపిస్తుంది. జింకను చూసిన నక్క, జింక నా మిత్రమా, దగ్గరలో ఉన్న ద్రాక్ష తోటకి పోతున్నాను. నువ్వు నాతో రా, నీకు ద్రాక్షకాయల రుచేంటో చూపిస్తాను అని చెప్తుంది. అబ్బో జిత్తులు మారి నక్క, అదేమన్నా నీ తోట అనుకుంటున్నావా? అందులో తోటమాలి ఎప్పుడూ ఉంటాడు. ఒక్కసారి పో, పళ్ళు రాళ్ళ కొడతాడు అంటూ తిట్టుకుంటూ వెళ్ళిపోయింది. జింక మాటని లెక్క చేయని నక్క, పోవే పిచ్చి జింక, నేను ద్రాక్షకాయలు తినకుండా నన్ను ఎవ్వరూ ఆపలేరు. అప్పుడు కుందేలు కనిపిస్తుంది నక్కకి. ఓ, నువ్వింకా ఇక్కడే ఉన్నావా? మన జంతువులన్నీ ద్రాక్ష తోటలో పడి ద్రాక్షాలు ఆస్వాదిస్తున్నాయి. ఎందుకంటే తోటమాలి ఈరోజు రాలేదంట అని చెప్తుంది. మాట విన్న కుందేలు వెంటనే, ఓ, ద్రాక్షాలంటే నాకు చాలా ఇష్టం, అవి చాలా తీయగా కమ్మగా ఉంటాయి అంటుంది. సరే పదా మిత్రమా, ద్రాక్ష తోటికి పోయి ద్రాక్షాలు కమ్మగా ఆరగిద్దాం అని అవి రెండూ కలిసి ద్రాక్ష తోటకి పోతాయి. అప్పుడు నక్క కుందేలు స్నేహం వర్ధిల్లాలి అంటూ పెద్ద పెద్ద కేకలు వేసింది. నక్క కేకలు చెవిని పడ్డ తోటమాలి ఎక్కడ నుంచి శబ్దం వస్తుందో అని చూస్తున్నాడు. అప్పుడు తోటమాలిని చూసిన నక్కేమో పారిపోయింది. పాపం, అమాయకపు కుందేలు దొరికిపోయింది. అప్పటి నుంచి తోటమాలి తోటలో పనులన్నీ కుందేలు చేతే చేపించాడు. ఇప్పుడు కుందేలు, మా అమ్మ చిన్నప్పుడే చెప్పింది ఈ జిత్తులు మారి నక్కని నమ్మొద్దు అని, కానీ నాకే బుద్ధి లేక దీన్ని నమ్మాను అని దానిని అదే నిందించుకుంటూ ఉంది. నిజమే కదా కథలో ఉన్న నీతి. ఎప్పటికీ ఒక చెడు బుద్ధి కల్లా వాళ్ళు మంచి వాళ్ళు కాలేరు. అలాంటి వాళ్ళని నమ్మకూడదు.